90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నాము అని అంటే జనరల్గా సార్ అంటే మన అలవాట్లు కూడా ఎలా ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఎస్పెషల్లీ మనీ హ్యాబిట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? అసలు అలవాటు అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి, ఒక హ్యాబిట్స్. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే వాళ్ళ హ్యాబిట్స్ ఏంటో చూస్తే సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అని చెప్పి చాలామంది బుక్స్ కూడా రాశారు. ఒక హెల్దీ పర్సన్ మనం చూసాం అనుకోండి, అతను ఎటువంటి హ్యాబిట్స్ కలిగి ఉంటే అంత హెల్దీగా ఉన్నాడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకరు బాగా డబ్బులు సంపాదించారనుకోండి, అతను ఎటువంటి హ్యాబిట్స్ ఉంటే బాగా డబ్బులు సంపాదించాడు అనేది మనం నోట్ చేసుకోవాలి. ఒకళ్ళు భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉన్నారు, వాళ్ళు అసలు ఎటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి అలవాట్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకుంటే మనం కూడా బెటర్ అవ్వచ్చు. సో అయితే ఇప్పుడు మనం ఎటువంటి అలవాట్లు ఉంటే మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అండి, అలవాట్లు ఎలాంటివంటే ఒకేసారి మనకి రిజల్ట్స్ రావు. స్లోగా, మీడియంగా, కన్సిస్టెంట్గా మనం వర్క్ చేసినా సరే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో స్మాల్ డైలీ యాక్షన్స్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ. అది విత్ మనీ అయినా అవ్వచ్చు, హెల్త్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే మనం ఈ వీడియోలో మనం మనీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనీని మనం బెటర్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి అంటే ఒక 5 టెక్నిక్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మార్నింగ్ మనీ విజువలైజేషన్. మనం ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో ఒక 5 to 10 minutes మనం ఎటువంటి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నాము, ఎటువంటి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, ఎటువంటి కారు కొనుక్కోవాలనుకుంటున్నాము అని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఎలా విజువలైజ్ చేసుకోవాలి? ఫర్ సపోజ్ నాకు ఒక రెడ్ కలర్ కార్ అంటే చాలా ఇష్టం. నేను కూర్చొని రెడ్ కలర్ కార్ నాకు ఇంకా స్పెసిఫిక్గా ఉండాలి, నాకు రెడ్ కలర్ ఫెరారీ కార్ నేను కొనాలి అని విజువలైజ్ చేసుకోవాలి. అంటే వచ్చేస్తుందా? రాదు కదా. సో ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఎంత కాస్ట్ కనుక్కొని దానికి బ్యాక్గ్రౌండ్ నేను ఎంత కష్టపడాలి, ఎటువంటి వ్యక్తిగా నేను ఉంటే అటువంటి దాన్ని ఆకర్షించగలను, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, నేను చేసే పనిలో ఎటువంటి అద్భుతాలు చేస్తే నా లైఫ్ మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది అని అబ్జర్వ్ చేసుకొని దానికోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో మనం విజువలైజ్ చేసుకున్నాం, నేను ఇది కొంటే నా లైఫ్ బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనం బ్యాక్ ట్రాక్ చేసుకోవాలి. ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే యాక్షన్ ఓరియంటెడ్ మేనిఫెస్టేషన్ కావాలి. యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి యాక్షన్ చేయాలంటే మీరు కాసేపు 5 to 10 minutes కూర్చొని నాకు రెడ్ కలర్ ఫెరారీ కార్ కావాలి, అది ఏ కార్ అయినా, రెడ్ కలర్, నాకు వైట్ కలర్ ఒక మెర్సిడీస్ కావాలి అని చెప్పి అనుకోవచ్చు, ఇల్లు కావాలనుకోవచ్చు. సో క్లియర్గా ఉండాలి, దానికోసం ప్లాన్ చేసుకోవాలి, దానికోసం కష్టపడాలి. ఫస్ట్ థింగ్. అయితే ఈ విజువలైజేషన్ ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. ఎస్, నేను చేయగలను, నేను సాధించగలను, దీని ద్వారా ఎంతోమందిని నేను ఇంపాక్ట్ చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మేటట్టు చేస్తుంది. రెగ్యులర్గా చేస్తుంటే, కరెక్ట్ ప్రాసెస్ చేస్తుంటే. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అబండెన్స్ ఎఫర్మేషన్ త్రూ అవుట్ ద డే. అబండెన్స్ ఎఫర్మేషన్స్ అంటే ఏంటి? మనకి ఎన్నో నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం మాట్లాడుతూ ఉంటాం, నెగిటివ్ వర్డ్సే మనం మాట్లాడుతూ ఉంటాం, మనం ఎన్నో వేల మాటలు మాట్లాడుతుంటాం రోజుకి. కానీ అందులో ఎన్ని పాజిటివ్ ఉంటాయి, ఎన్ని నెగిటివ్ ఉంటాయి. సో మనం వేరే వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడతాం, వాళ్ళు మనతో నెగిటివ్గా మాట్లాడుతుంటారు. మనల్ని చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు మనల్ని మనం బూస్ట్ చేసుకోవడం కోసం, మన కాన్ఫిడెన్స్ని బెటర్ చేసుకోవడం కోసం, అరే ఎస్ నేను సమర్థుడిని, నేను సాధించగలను, నేను డబ్బు సంపాదించగలను, నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తాను అని మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనీ రిలేటెడ్ ఏంటంటే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, నేను మనీని ఆకర్షించగలను, అద్భుతంగా సంపాదించగలను అని మీరు అనుకోవచ్చు. వెల్త్ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఈజీగా నేను డబ్బులు సంపాదించగలను. చాలామంది ఏమంటారండి, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బులు ఏమైనా చెట్ల కాస్తాయా అని ఇట్లా మాట్లాడుతూ ఉండటం వల్ల మనం కూడా అవును డబ్బు సంపాదించడం నిజంగానే కష్టం కదా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో నిజంగానే అది డబ్బు సంపాదించడం కష్టం అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను సంపాదించగలను అని అనుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను సంపాదిస్తాను రా అని మనల్ని మనం బూస్ట్ చేసుకోవడానికి ఎఫర్మేషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఆలోచనలు కూడా పెరుగుతాయండి, మనం చేయగలుగుతాం అంతే. ఇంకా ఎస్, అంత పాజిటివ్గా కనుక మనల్ని మనం నమ్ముకోగలిగితే ఎంతవరకైనా సరే మనం వెళ్ళగలుగుతాం. ఒక్క చిన్న అలవాటే మనల్ని ఎక్కడ దాకా తీసుకొని వస్తుందని అంటే, కూర్చోబెట్టేలా చేస్తుందని అంటే, అలాంటిది ఒక పాజిటివ్ ఆలోచన అనుకోవటంలో తప్పే ఉంది. డెఫినెట్లీ చాలా మంచి అలవాటు అండి. ఇది రాసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఐ డిజర్వ్ అబండెన్స్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్. సో మనీ పరంగానే అండ్ అలాగే పర్సనల్, ప్రొఫెషనల్, ఫినాన్షియల్, రిలేషన్షిప్ లైఫ్లో మనం ఎలాగ అద్భుతాలు సృష్టించగలము, నేను చేయగలను అని మీరు నమ్మాలి. అయితే ఇది ఎప్పుడు చేయాలి అంటే మార్నింగ్ ఒక 3 times మీరు అనుకోండి, అండ్ ఆఫ్టర్నూన్ అనుకోండి, అండ్ ఈవినింగ్ అనుకోండి. ఎప్పుడైతే మీరు లోలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా తిట్టారు,
అని అనుకుంటే ఇంకా ఎక్కువసార్లు రాసుకోండి. మనకు ఎప్పుడూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. మనం ఎటువంటి ఇన్పుట్స్ మనం తీసుకుంటామో అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. మనం ఎక్కువ నెగిటివ్ న్యూస్ని విన్నాం అనుకోండి, మన మైండ్ కూడా నెగిటివ్గా ఉంటుంది. మన ఎవ్రీథింగ్ ఈజ్ సైకాలజీ, మన బ్రెయిన్ అలా వర్కౌట్ అవుతుంది. కానీ ఎంతమంది నెగిటివ్గా ఉన్నా సరే, నువ్వు చేయలేవు అన్నా సరే, మనల్ని మనం పాజిటివ్గా పెట్టుకోవడం కోసం మనం రాసుకున్నాం అనుకోండి, మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలం. థర్డ్ వన్, గ్రాటిట్యూడ్ జర్నల్ ఫర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. అది 5 minutes ఈవినింగ్ పూట చేసుకోవచ్చు. ఏంటి గ్రాటిట్యూడ్ అంటే? ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారో మనం ఎప్పుడు వాళ్ళ గురించి మనం పట్టించుకోము. మనం ఇంకా మనకన్నా సక్సెస్ఫుల్ పీపుల్ని వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాం. తప్పు కాదు, మనం కంపేర్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ మనకు ఉన్నదాన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ఇల్లున్నా సరే ఇల్లు ఏంట్రా బాబు ఇలా అంటారు. కానీ కొన్ని కోట్ల మంది, లక్షల మంది బయట ఇల్లు లేక బయట పడుకున్న వాళ్ళు ఉన్నారు. తినే తిండిని ఎప్పుడు తిడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. అలా అని చెప్పి సంతృప్తి చెందటం అంటే ఎదగకపోవటం అనేది కాదు. ఖచ్చితంగా ఎదగాలి, మనం గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 50,000 సంపాదిస్తుంటే ఖచ్చితంగా ₹1,00,000 పెట్టుకోవాలి, 1,00,000 నుంచి 2,00,000 పెట్టుకోవాలి. కానీ ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు నాకు ఇది లేదు అనే భావన, స్కేర్సిటీ మైండ్ సెట్లో ఎప్పుడూ ఉండకూడదు. సో ఈరోజు కాఫీ తాగారనుకోండి, మంచి కాఫీని తాగాను, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ కాఫీ. అలవాటు, ఒక పాజిటివ్ ప్రాక్టీస్. ఎస్, పాజిటివ్ ప్రాక్టీస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ రిసీవింగ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ బోనస్. ఒక శాలరీ వచ్చింది, ఒక బోనస్ వచ్చింది, ఎవరైనా డబ్బులు ఇచ్చారు, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. గిఫ్ట్ ఇచ్చారు, పాజిటివ్ థ్యాంక్ఫుల్ ఉండాలి. దానివల్ల మన ఎనర్జీ అనేది పెరుగుతుంది కదా. సో గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం ఇంకా ఎక్కువ వాటిని ఆకర్షిస్తాం. సింపుల్ అండి. ఇంట్లో వైఫ్ ఒక ఫుడ్ వండింది, చేసావులే చండాలంగా ఉంది అని అంటే, ఇది కూడా నీకు పెట్టడానికి కుక్కలకి వేసేస్తుంది. ఇచ్చిన దాంతో నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీకు చేసా బాగాలేదు అని ప్రేమగా చెప్పొచ్చు కదా. ఈ కుక్కలు కూడా తినమంటే కుక్కలకే వేస్తారంటారు. సో అలాగే డబ్బులు ఉన్నాయిలే, ఇచ్చావులే 500. ఇప్పుడు ఎవరో వస్తారండి మన ఇంటికి వచ్చి, మన ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు ఇచ్చాడులే తొక్క ₹500 అని అలా మాట్లాడేస్తూ ఉంటారు. అది కనుక వాళ్ళకి చేరింది అనుకోండి, వీడికి అది కూడా ఇవ్వడం వేస్ట్ అని చెప్పి వాళ్ళు తిట్టుకుని వెళ్ళిపోతారు. 500 కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా ఎక్కువ ఆకర్షించాలి అంటే మనం ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, ఇట్లాంటి మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మైండ్ఫుల్ స్పెండింగ్ ప్రాక్టీస్. అందుకనే నా కోర్స్ పేరే మైండ్ఫుల్ మిలినియర్. మనకేంటంటే మనకు అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంతని మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, ఎంతని మనం స్పెండ్ చేస్తున్నాము అనేది మనం ట్రాక్ చేసుకుంటున్నామా. నా సెషన్స్లో మీ జీతం ఎంత, మీ ఖర్చులు ఎంత, మీ రెంట్ ఎంత కడుతున్నారు, వీటన్నిటిని నేను రాపిస్తానండి. ఎప్పుడైతే మనం రాస్తారో ఎక్కడ అనవసరపు ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడ అవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నాను, అనవసరం ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. అలవాటు మార్వాడీస్ కూడా ఉండేటువంటి నిజంగా ఈ అలవాటు వల్లే మార్వాడీస్ అందరూ సక్సెస్ అవుతూ ఉంటారు. అంటే ఆ రివ్యూ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎక్కడ అవుతుంది, ఎక్కడ వెళ్తుంది, ఏం చేస్తున్నాము, పర్ డే మన ఖర్చు ఎంత అనేటువంటిది. మరి ఎంతమంది చేస్తారో తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు మీరు కనుక స్టార్ట్ చేస్తానంటే ఐల్ డూ అని చెప్పేసి పెట్టండి. అంటే నా ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మైండ్ఫుల్ స్పెండింగ్. మన ఫైనాన్షియల్ మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది నా ఫైనాన్షియల్ గోల్స్కి అలైన్ అవుతున్నాయా లేదా, కరెక్ట్ పాత్రలో ఉన్నాయా లేదా. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బు ఇచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది, అమ్మో డబ్బులు అయిపోతున్నాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను, అమ్మో డబ్బులు అయిపోతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో, ఒక 10%. మనం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మనం చెప్తుంటాం. దాంట్లో మనం ఏం చెప్తాం అంటే 10% నీ కోసం నువ్వు స్పెండ్ చేసుకో. నువ్వు సినిమాలకు వెళ్తావా, షికార్లకు వెళ్తావా, లేకపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఒక నచ్చిన వస్తువు కొనుక్కుంటావా, అప్పుడు రిగ్రెట్ అవ్వద్దు, అరే ఎందుకు కొన్నాను రా బాబు ఈ వస్తువు, అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేశాను అని ఇట్లాంటి నెగిటివ్ మాట్లాడకుండా మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టు స్పెండ్ చేసుకో. ఆ స్పెండ్ చేసేటప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి. నేను స్పెండ్ చేస్తున్నా, దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమంది పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతున్నారు అనేది మనం గ్రహించామనుకోండి, పంచేటప్పుడు కూడా ఎప్పుడు పాజిటివ్ వాటికి, నెగిటివ్ వాటికి కాదు, పాజిటివ్ వాటికి మీరు చేస్తే, పాజిటివ్గా ఖర్చు పెడితే ఖచ్చితంగా ఆ మనీ మనకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో బీ మైండ్ఫుల్ వెన్ యూ ఆర్ స్పెండింగ్ సంథింగ్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే బెడ్ టైమ్ మనీ మెడిటేషన్. బెడ్ టైమ్ మనీ మెడిటేషన్ ఏంటి? సో మీరు ఈరోజు అంతా అయిపోయింది, ఈరోజంతా మీరు చాలా అలసత్వం పొందుంటారు, ఎవరో తిట్టుంటారు, చాలా మైండ్ సెట్ అంతా ఖరాబ్ అయి ఉంటుంది. సో మీరు పడుకొని ఒకసారి ఏం జరిగింది ఈరోజు ఒకసారి రివ్యూ వేసుకొని, నేను పాజిటివ్గా ఉన్నా సరే, ఎవరు ఏ తిట్టినా సరే నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ పాజిటివ్గా ఉండగలను. మీ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తారో, ఆల్ఫా స్టేట్లోకి తీసుకొస్తారో, ఆల్ఫా స్టేట్ నుంచి తర్వాత డీప్ స్లీప్, డెల్టా స్టేజ్లోకి వెళ్తుంటుంది. మనకి ఎప్పుడైతే మంచి నిద్ర కావాలి అంటే డెల్టా స్టేట్లోకి వెళ్ళాలి. సో మన బ్రెయిన్ని రిలాక్స్ చేయాలి.
బీటా స్టేట్ నుంచి తీటా స్టేట్లో నుంచి తగ్గించాలన్నమాట. తగ్గించి ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మనకి చాలా ప్లెజెంట్గా, మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉంటారనమాట. ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్లో ఉన్నారో మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. రేపు నేను ఎలా బెటర్గా ప్లాన్ వేసుకోవాలి అనేది అర్థమవుతుంటుంది. అండ్ అలాగే ఎఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు. వైల్ ఐ స్లీప్ ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ టు బ్రింగ్ మీ అబెండెన్స్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవింగ్ వెల్త్ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వే. ఎక్కడో మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు. నాకు కొన్నిసార్లు అంటే అర్థం కాదు, 5,000, 10,000, 20,000 వస్తూ ఉంటాయి. ఎక్కడ నుంచి అంటే ఎప్పుడో నేను ఇచ్చినవి నాకు వస్తూ ఉంటాయి. నేను షాక్ అవుతూ ఉంటా. అసలు ఎస్పెషల్లీ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు నాకు చాలా డబ్బులు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కాల. సో మీరు కూడా ఏవైతే మీరు డబ్బులు ఇచ్చారో వాటి నుంచి మీరు రిసీవ్ చేసుకోగలరు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించగలరు. సో హ్యాబిట్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్. మీకు ఎటువంటి అలవాట్లు అయితే ఉన్నాయో అవి ఒక పర్సన్ని మీరు క్రియేట్ చేస్తే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కానీ, హెల్దీ పర్సన్గా కానీ, డబ్బున్న పర్సన్గా కానీ, ఒక హెల్దీ రిలేషన్షిప్స్ ఉన్న పర్సన్గా కానీ ఏవి డిసైడ్ చేస్తాయంటే మీ అలవాట్లు. మీరు అనుకున్న డబ్బులు సంపాదించాలనుకున్నా, మనీని మేనిఫెస్ట్ చేయాలనుకున్నా సరే ఈ వీడియో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారు, మీరు అనుకున్న డబ్బుని సంపాదిస్తారు ఎప్పుడైతే మీరు మైండ్ఫుల్గా ఉంటారో. ఇటువంటి 5 ప్రాక్టీసెస్ నేను ఏవైతే చెప్పానో ఆ అలవాట్లు మీరు కనుక ఇంకల్కేట్ చేసుకోకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. ఎందుకంటే ఈ వీడియో పాకెట్ ఫ్రెండ్లీ, అది ప్రతి ఒక్కరికి అది ఉండాలి. మీరు చెప్పినటువంటి ఒక్కొక్క పాయింట్ ఉంది చూసారా, మనల్ని మనం రివ్యూ చేసుకోవడానికి, ఇవాళ మనం ఇలా బతికామా అని అనుకోవడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అనుకుంటాం కానీ ఆర్డర్లో పెట్టి ఇలా ఉంటే మనల్ని డిసిప్లైన్గా, అంటే మనీ డిసిప్లైన్ ఉంటుంది, దాంతోపాటు మనం అనుకున్నది సాధించగలుగుతాం అనుకునేటువంటి ఆలోచన మనకు ఉన్నా కూడా మనం ఎప్పటికీ చేయలేం. బట్ ఈ వీడియో చూసిన ప్రతిసారి కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 100% అవుతాం, అసలు డౌటే లేదు. 100% అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడెప్పుడు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్లోకి ఎంటర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది అడుగుతున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అయితే క్లాసెస్ జనవరి 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అండి. 9 రోజులు 16 నుంచి 24 వరకు స్టార్ట్ ఉంటాయి. అయితే మనం ఎందుకు పండగ తర్వాత పెట్టామంటే ఒక మంచి టైంలోనే మనం స్టార్ట్ చేయాలని అనుకుంటాము. సో ఎవరైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారా, వితౌట్ మీరు సంక్రాంతికి వెళ్తారు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి 1-2 సార్లు జరిగే బ్యాచ్లు, సంవత్సరాన్ని అద్భుతంగా చేసుకోవాలి, జనవరి నుంచి అద్భుతంగా లైఫ్ మార్చుకోవాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అండ్ అలాగే మనీని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, మీ అప్పుల నుంచి బయటికి రావాలి. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పున్నా సరే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేదాన్ని 9 రోజులు మనం మాట్లాడుకుంటామండి. సో మైండ్ఫుల్ మిలీనియర్ 9 రోజుల పాటు విత్ మనీ మేనిఫెస్టేషన్, మన హ్యాబిట్స్తో పాటు మన మైండ్ సెట్ని ఎలా బెటర్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటాం నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎలా సార్, అంటే ఆన్లైన్ ఉంటుందా, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సార్? సో మార్నింగ్ ఉంటుందండి క్లాస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ అడగచ్చు. మా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.